అంటే ఇది కొంచెం జటిలమైన ఇష్యూ ఇది ఇరిగేషన్ అనేది. అయితే ఇవాళ ఆయన ఇన్ కెమెరా పెట్టడం వల్ల కమిషన్ గౌరవం పెరిగింది. ఎందుకంటే ఇవాళ విలేకరుల ముందు కనుక ఆయన విచారిస్తే ఘోష్ గారి ప్రశ్నలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు సపోజ్ టెక్నికల్ గా కేసీఆర్ గారికి ఏ రకమైన నాలెడ్జ్ ఉండే అవకాశం లేదు. లేనప్పుడు ఏమైందంటే ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగాడు. ఆయన హరీష్ రావు గారిని కూడా అడగలేదు, నన్ను కూడా అడగలేదు. ఆయనే అన్నాడు ఒక మాట, మీరు పొలిటికల్ వ్యక్తులు కాబట్టి మీకు ఇరిగేషన్ టెక్నికల్ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మిమ్మల్ని నేను ఆ ప్రశ్నలు అడగను అని చెప్పాడు. కేసీఆర్ తెలుసు కదా టెక్నికల్. కాదండి, తెలియదు. నేను ఏమంటున్నా భరత్ గారు, తెలియదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన అన్న మాటలను డిస్టార్ట్ అయినాయి. టెక్నికల్ అంశాలు తెలియండి. చెక్ డ్యామ్లు ఇవన్నీ మొత్తం. ఇప్పుడు భరత్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు సీకెండ్ పైల్స్ వేశారు. సీకెండ్ పైల్స్ కంటే ముందు ఏమనుకున్నారు, షీట్ పైల్స్ అని అనుకున్నారు. ఎందుకు అవి వేయలేదు అనే విషయంలో ఆ కింద సర్ఫేస్ లో ఉండే ఎర్త్ ఏదైతే ఉన్నదో బొడిగరాళ్ళు, తర్వాత గులకరాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల ఇవి వంగిపోయినాయి. ఫస్ట్ షీట్ పైల్సే వేశారు. వంగిపోయిన తర్వాత దానికి సబ్స్టిట్యూట్ ఏంది అంటే భారతదేశంలో ఎన్నడూ కూడా ఉపయోగించని ఒక ప్రయోగాన్ని ఆ ఎల్ఎన్టీ కంపెనీ ప్రపోజ్ చేసింది. మరి అది కేసీఆర్ ఎట్లా చేస్తారండి టెక్నికల్ గా? అప్పుడు ఏంటంటే ఇంజనీర్స్ అంతా డిస్కస్ చేసి ఈ బ్రిడ్జిలలో అక్కడక్కడ వాడారు, సముద్రంలో అక్కడక్కడ వాడారు. ఆ టెక్నాలజీని ఎల్ఎన్టీ చెప్పగానే ఇంజనీర్స్ డిసైడ్ చేశారు. చాలా విషయాల్లో కూడా అంతే. ఇప్పుడు బ్యారేజ్ సైట్ గానీ, అంటే కేసీఆర్ ఏమంటాడంటే ఇంజనీర్స్ డిసైడ్ చేశారు కానీ కర్త కర్మ క్రియ కేసీఆర్ అనే వచ్చింది. నేను ఒకటి చెప్తా, ఒకటి క్లియర్ ఇక్కడ. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు ఓకే, నెక్స్ట్ 25 ఏళ్ళలో అయితే తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టా కాదా అన్నది. మంచి వస్తే డెఫినెట్ గా కేసీఆర్ పేరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాడిగా చరిత్రలో నిలిచిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రదాతగా ఇంకా నిలిచిపోద్ది. లేదు 25 ఏళ్ళలో మంచి జరగలేదు అనుకోండి, బ్యాడ్ నేమ్ కూడా కేసీఆర్ కు వస్తుంది. మంచి అయినా చెడైనా కేసీఆర్. అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన అర్ధర్ కాటన్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం భగీరథ. నేను అదే చెప్తానా, అర్ధర్ కాటన్ చెడ్డ పేరు ఎందుకు రాలేదు? ఎందుకంటే మొదలు పెట్టిన 3 ఏళ్ళలో కొట్టుకపోయింది. తెలుసా మీకు? 1853 మొదలు పెట్టిన 3 ఏళ్ళలో కొట్టుకపోయింది. చరిత్ర అయితే మంచి పేరు ఇచ్చింది. ఒక్క నిమిషం, ఆయన ఆ టైంలో లండన్ లో ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించాడు. రెండవది ఏంటంటే ఇప్పుడున్న కాటన్ బ్యారేజ్ అది కాదని చెప్పి తెలుసా మీకు? ఎందుకంటే మొన్న ఒక 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక విశ్లేషకుడు ఒక్క ఆనాటి బ్యారేజ్ చెక్కు చెదరకుండా ఉంది 175 ఏళ్ల తర్వాత అన్నాడు. నాకు నవాలన ఏడవాలన తెలియలేదు. ఎందుకంటే బెలూచిస్తాన్ మీద 2 గంటలు మాట్లాడారు. అంటే కేఎల్ రావు గురించి, అంటే ఇంజనీర్లు దాని గురించి, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గురించి చెప్పుకుంటాం కదా. ఇప్పటికైనా నిజాం గురించి కూడా చెప్పుకుంటాం కదా, నిజాం సాగర్ కట్టాడు. అట్లా కాదు, ఇప్పుడు అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజ్ కూడా ప్రమాదంలో పడ్డది. రెండోది నేను ఒకటి చెప్తా, కాళేశ్వరం ప్రాజెక్టు నెక్స్ట్ 20-25 ఏళ్ళలో తెలియబోతుంది. ఆ క్రెడిట్ వస్తే కేసీఆర్ కి ఇస్తాను నేను డెఫినెట్. ఎందుకంటే మొత్తం కర్త కర్మ క్రియ సరి చేసిరని చెప్పు కానీ నువ్వు ధవలేశ్వరం అదే మీకు చెప్పేది నేను. ఏంటంటే ఇప్పుడు ఆ బ్యారేజ్ కాదు, మళ్ళా కట్టిండ్లు కంప్లీట్ గా. ఆ ప్లేస్ లో కూడా కట్టలేదు, దానికి గ్యాప్ తో కట్టారు. ఇప్పుడున్న బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అది సమైక్య రాష్ట్రంలో దాన్ని కట్టినోడు ఎవడో డిజైనర్ ఉంటాడు, పేరు చెప్పి అన్న. బ్రహ్మానంద రెడ్డి పేరు చెప్పాలి. ఎందుకంటే ఆయన పీరియడ్ లో ఇంజనీర్లను పెట్టి కట్టించాడు ఆయన. కాదు బ్రహ్మానంద రెడ్డి. ఒక్కసారి ఎప్పుడన్నా ధవలేశ్వరం దగ్గరికి పోయి చూడన్న మయ్య గాని. నేను చాలా సార్లు పోయినా, నువ్వు పోలేదు. ఎప్పుడు పోయినావు నువ్వు? అది ఎప్పటి బ్రిడ్జ్? అది దాని కాలువలు ఎప్పటి నుంచి పారుదల ఉన్నది? కాకినాడ వరకు దాని పారుదల కాలువలు పాతేనే, బ్యారేజ్ పాత. మళ్ళీ కాలువలు ఎట్లా పోయినాయి? కాలువలు పోయినాయి. గూగుల్లో నీ చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా. బ్యారేజ్ మార్చారు, గూగుల్ కాదు. నేను ఆ ప్రాంతంలో తిరిగినోడిని హరీష్ గారు అడుగుదాం. హరీష్ గారు ఆనకట్ట మార్చారు. హరీష్ గారు భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా విచారణకు పిలిచారు.